మెయిన్ అంటే దేనివల్ల సార్? అంటే డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ. అంటే తల్లి తీసుకునే పౌష్టికాహార లోపమా లేదు, లేకపోతే తల్లి ఇది తీసుకునే జెనెటిక్ వల్లనా? పౌష్టికాహారము లేదా రేడియేషన్ ఏదైనా ఎక్స్పోజర్ అయినప్పుడు, ఓకే. ఎవరు తల్లి ఆహా. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, ఆ, లేదా సర్టెన్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఓకే. లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్, కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ జరగడం వల్ల కూడా ఆ ఫ్యామిలీలో ఈ ఏవి మాల్ ఫార్మేషన్స్ అనేటువంటి కామన్ గా కనబడతా ఉంటాయి. ఓకే. సో వీటిలో మనకు వీనస్ మాల్ ఫార్మేషన్స్ అనేటివి సపరేట్. వీనస్ మాల్ ఫార్మేషన్ అంటే ఓన్లీ వెయిన్స్, మన బాడీ నుంచి మొత్తం రక్త సరఫరా అయిపోయిన తర్వాత ఇంప్యూర్ బ్లడ్ ని హార్ట్ వైపుకి తీసుకెళ్లే వాటిని మనం వెయిన్స్ అంటాం. సో వెయిన్స్ అన్ని ఒక దగ్గరే గుత్తులుగా తయారైతే వాటిని వీనస్ మాల్ ఫార్మేషన్స్. ఓకే. ఓకే. సో నార్మల్ గా ఇవి లో ఫ్లో మాల్ ఫార్మేషన్స్, అంటే వెయిన్స్ లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఏమి ఉండదు, అలా వెళ్తా ఉంటది ఒక నది గదా పారినట్టు. బట్ ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ ఉంటాయి, అంటే ఆర్టరీస్ ప్యూర్ బ్లడ్ మన బాడీ కింది వైపుకి తీసుకెళ్తాం, వెయిన్స్ అనేటువంటి ఇంప్యూర్ బ్లడ్ పై వైపుకి తీసుకెళ్తాం. సో డెవలప్మెంట్ టైంలో ఇవి రెండు దేనికైతే సపరేట్ గా ఫామ్ అవుతాం. బట్ కొంతమందికి రెండిటికి అబ్నార్మల్ కనెక్షన్ ఏర్పడుతుంది డెవలప్మెంట్ టైంలోని. అంటే మదర్ వూంబ్ లో మనం ఉన్నప్పుడు మన ఆర్టరీస్ మన వెయిన్స్ డెవలప్ అయ్యే టైంలోనే ఈ అబ్నార్మల్ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో అప్పుడు ఆర్టరీలో వెళ్లాల్సిన బ్లడ్ కిందికి వెళ్లే టైంలో డైవర్ట్ అయ్యి వెయిన్స్ లోకి పైకి వస్తూ ఉంటుంది. సో అప్పుడు వెయిన్స్ లో నార్మల్ గా లో ప్రెషర్ ఉండాలి, బట్ దీని వల్ల హై ప్రెషర్ తయారవుతుంది. అప్పుడు ఏ పార్ట్ లో ఈ మాల్ఫార్మేషన్ ఉందో దాని కింద పార్ట్ సైజు పెరగడం, హై అవుట్పుట్ హార్ట్ వైపుకి వెళ్ళడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు, ఆ కాలు గాని ఆ చెయ్యి గాని లావ్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది.